ఇరాన్ అమెరికా యుద్ధం అటు తిరిగి ఇటు తిరిగి బ్రిటన్ వైపు మళ్లుతోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. అమెరికా వద్ద ఆయుధాల స్టాక్ పూర్తిగా అయిపోయాయి. దీంతో బ్రిటన్ నుంచి అరువు తీసుకొని ఇరాన్పై ప్రయోగిస్తుందనేది ఇరాన్ ఆరోపణ. ఒకవేళ బ్రిటన్ అమెరికాకు ఆయుధాలు ఇస్తే మీ అంతు చూస్తామని బ్రిటన్కు ఇరాన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. దీనికి బ్రిటన్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. యుద్ధానికి సై అంటోంది. మరి ఇరాన్ బ్రిటన్పై చేస్తున్న ఆరోపణలు, అలాగే ట్రంప్ ఇరాన్పై చేసిన కామెంట్ల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ఇరాన్ అమెరికా యుద్ధం రూటు మారేలా కనిపిస్తోంది. తెరపైకి కొత్త కొత్త పాత్రలొస్తున్నాయి. ఇక తాజాగా ఇరాన్ బ్రిటన్పై ఆగ్రహంతో చిందులేస్తోంది. అమెరికాకు ఆయుధాలు సాయం చేస్తే మీ అంతు చూస్తామని బ్రిటన్కు గురువారం నేరుగా వార్నింగ్ ఇచ్చింది. గల్ఫ్లో బ్రిటన్ బేస్ల నుంచి అమెరికా తమపై దాడులు చేస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికా వద్ద క్రూయిజ్ మిసైల్ స్టాక్స్ అయిపోయిందని, దీంతో అమెరికా బ్రిటన్ నుంచి మిసైల్స్ ను అరువు తెచ్చుకుని తమపై దాడులు చేస్తోందని ఇరాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మిలిటరీ ఆపరేషన్ కు మీరు అమెరికాకు సాయం చేస్తే ఇక నేరుగా మిమ్మల్ని కూడా యుద్ధంలోకి లాగుతామని హెచ్చరించింది. గల్ఫ్ లోని బ్రిటన్ బేస్ల నుంచి అమెరికా తమపై దాడులు చేస్తే ఇక మీ అంతు చూస్తామని అంటోంది ఇరాన్. ఇక ఇరాన్కు చెందిన IRGC ఆరోపణల విషయానికొస్తే అమెరికా బ్రిటన్ నుంచి B-1 బాంబర్స్ ను తెప్పించుకుని తమపై వాడుతోందని తెలిపింది. అమెరికా వద్ద క్రూయిజ్ మిసైల్స్ పూర్తిగా కరిగిపోవడంతో బ్రిటన్పై ఆధారపడాల్సి వస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న బ్రిటన్ బేస్లను అమెరికాకిచ్చి తమపై దాడులు చేస్తే మాత్రం తాము తీవ్రంగా పరిగణిస్తామని ఒక ప్రకటనలో బ్రిటన్ను IRGC హెచ్చరించింది. ఇప్పటికే బ్రిటన్కు మిడిల్ ఈస్ట్లో మంచి పేరు లేదు. బ్రిటన్ అంతేనే అస్థిరతకు మారుపేరని రుజువయ్యింది. మీరిలాగే వ్యవహరిస్తే మీ పరువు మరింత పోవడం ఖాయమని IRGC హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో బ్రిటన్ చర్యను ఖండించారు. మిడిల్ ఈస్ట్లో బ్రిటన్ బేస్లను అమెరికాకు అప్పగించి తమపై దాడులకు అనుమతిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. US చార్టర్తో పాటు అంతర్జాతీయ చట్టం ప్రకారం బ్రిటన్ వ్యవహరిస్తున్న తీరు UN చార్టర్ను ఉల్లంఘించడమేనని ఇరాన్ హెచ్చరించింది. UN జనరల్ అసెంబ్లీ రెసొల్యూషన్ 3314 ఆర్టికల్ 3 క్లాజ్ F ప్రకారం నేరమని ఇరాన్ గుర్తు చేసింది. UN సెక్యూరిటీ కౌన్సిల్ శాశ్వత సభ్యులుగా ఉన్న మీరు అమెరికాకు, ఇజ్రాయెల్కు కొమ్ము కాయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. విదేశీ దురాక్రమణలకు వ్యతిరేకంగా తమ జాతీయ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇరాన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఇరాన్పై ఎలాంటి సైనిక దురాక్రమణలో పాల్గొనే ఏ దేశమైనా రాబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని ఇరాన్ బ్రిటన్ను ఘాటుగా హెచ్చరించింది. ఇక అసలు విషయానికొస్తే బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి ఆండీ బర్న్హామ్ గల్ఫ్ లో ఉన్న బ్రిటన్ బేస్లను అమెరికాకు వాడుకునేందుకు అనుమతించాడని బ్లూంబర్గ్ ఒక వార్తను ప్రసారం చేసింది. బ్లూంబర్గ్ సమాచారం ప్రకారం ఇంగ్లాండ్లోని RAF ఫేర్ 4ను హిందూ మహాసముద్రంలోని డియోగో గార్సియా మిలిటరీ బేస్లను వాడుకోవడానికి అనుమతించింది. దీంతో తెహ్రాన్పై మరింత ఒత్తిడి పెంచేందుకు బ్రిటన్ మిలిటరీ పరంగా అమెరికాకు సాయం అందించడానికి సహకరిస్తామని బ్రిటన్ కొత్త PM హామీ ఇచ్చారు. ఇక బ్రిటన్ ఇరాన్ అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోవడం ఇదేమి కొత్త కాదని ఇరాన్ చురకలంటించింది. 1953లో తిరుగుబాటు జరిగినప్పుడు, ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు ఇరాక్కు మద్దతు ప్రకటించింది. న్యూక్లియర్ ప్రోగ్రాంకు సంబంధించి తమపై ఆంక్షలకు మద్దతిచ్చింది. ఇప్పుడు ఇరాన్కు చెందిన IRGCని టార్గెట్ చేసిందని బ్రిటన్పై మండిపడింది ఇరాన్. ఇదిలా ఉండగా ఇరాన్ బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని బ్రిటన్ కౌంటర్ ఇచ్చింది. తమ మాతృభూమిని రక్షించుకోవడానికి బ్రిటన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొంది. కాగా గురువారం రాత్రి నుంచి అమెరికా, బ్రిటన్, ఇరాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకు వరుసగా 13వ రోజు అమెరికా, ఇరాన్ మిలిటరీ టార్గెట్లపై దాడులు చేసింది. ఇక బ్రిటన్ కూడా తమ మిలిటరీ సిద్ధంగా ఉందని, తమపై దాడులు చేయడానికి యత్నిస్తే తాము అమెరికాతో కలిసి ఇరాన్పై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్కు కౌంటర్ ఇచ్చింది. ఇదిలా ఉండగా మిడిల్ ఈస్ట్ లో అమెరికా పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోంది. సుమారు ఈ రీజియన్లో 50,000 మంది సైనికులను దించింది. ఇక ట్రంప్ మాత్రం ఇరాన్లోని సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. మరోపక్క ఇరాన్ హార్ముజ్ జలసంధి ద్వారా చమురు ట్యాంకుల రవాణాను నిలిపివేస్తామని హెచ్చరించింది.
ఇక బ్రిటన్ అధికారులు మాత్రం ఇరాన్కు కౌంటర్ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఇక బ్రిటన్ విషయానికొస్తే గ్లోబల్ వాణిజ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హార్మూజ్ జలసంధిని తెరవాలని డిమాండ్ చేస్తోంది. అది కాకుండా అమెరికా బ్రిటన్ అత్యంత సన్నిహిత దేశం కాబట్టి అమెరికాకు అండగా ఉంటుంది. కాగా సీనియర్ బ్రిటిష్ డిఫెన్స్ వర్గాల సమాచారం ఇరాన్ నుంచి బ్రిటన్పై ఎలాంటి దాడులు ఎదురైనా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, అలాగే గల్ఫ్లోని తమ బేస్లపై దాడులకు యత్నిస్తే దానికి తగిన విధంగా జవాబిస్తామని బ్రిటన్ డిఫెన్స్ సీనియర్ అధికారులు తెలిపారు. ఇక బ్రిటన్ ప్రధానమంత్రి ఆండీ బర్న్హామ్ ప్రభుత్వం ఇరాన్ ఆపరేషన్స్కు గల్ఫ్లోని బ్రిటన్ బేస్లను ఆయుధాలను వాడుకోవడానికి అనుమతించింది. ఇక అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించాడు. ఇరాన్ రవాణా రాకపోకలకు ఆటంకం కలిగిస్తే ఇరాన్లోని బ్రిడ్జీలు, విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా వరుసగా 13వ రోజు రాత్రి ఇరాన్పై అమెరికా దాడులు చేసింది. ఈ దాడిలో 4 పౌరులు, 5,000 మంది గాయపడ్డారని ఇరానియన్ మీడియా వెల్లడించింది. ఇక యుద్ధంలో ఎదురు దెబ్బలు తింటున్న అమెరికా మాత్రం కొత్త వాదనకు తెరతీసింది. హార్మూజ్ జలసంధి ద్వారా రవాణా అవుతున్న వాణిజ్య నౌకలపై దాడులు చేసి ధ్వంసం చేస్తే వాటికి పరిహారంగా అమెరికాలో స్తంభించిపోయిన ఇరాన్ డబ్బును వాడుకుంటామని ఇరాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై ఇరానియన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గాచి ఘాటుగా స్పందించారు. ఒక దేశం ఆస్తులను వినియోగించడం అంతర్జాతీయ చట్టం ప్రకారం నేరమని ట్రంప్కు గుర్తు చేశారు. ఇక ఇరాన్కు మద్దతుగా ఉన్న యెమన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియాకు చెందిన 2 ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసం చేశారు. ఇక సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ లేదా MBS ట్రంప్కు అత్యంత సన్నిహితుడు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ట్రంప్ ఈ కామెంట్ చేశాడా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఇక రెడ్ సీలో సౌదీకి చెందిన 2 ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసం చేయడం వల్ల గ్లోబల్ మార్కెట్లలో ఆయిల్ ధరలు బ్యారెల్ ఏకంగా $100కు చేరుకుంది. ఇక రెడ్ సీని హౌతీలు దిగ్బంధం చేయడంతో పాటు సౌదీ అరేబియాకు చెందిన 2 ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేయడంతో ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. ఇరాన్తో పాటు హౌతీలపై విచ్చలవిడిగా దాడి చేసి శిక్షిస్తామని హెచ్చరించారు. దానికి తగ్గట్టు అమెరికా ఇరాన్లోని కీలకమైన మిలిటరీతో పాటు వాణిజ్య సముదాయాలపై దాడులు చేసింది. అలాగే పోర్టు సిటీ అయిన బందర్ అబ్బాస్, ఖేష్మ్ ఐలాండ్పై కూడా విచ్చలవిడిగా దాడులు చేసింది. అలాగే ఇరానియన్ మిలిటరీ కమాండ్ సెంటర్లు, డ్రోన్ స్టోరేజీ ఫెసిలిటీ, కమ్యూనికేషన్ నెట్వర్క్, కోస్టల్ సర్వేలైన్స్ సైట్స్తో పాటు మారిటైమ్ కేపబిలిటీని ధ్వంసం చేశాయి. ఇక హార్మూజ్ జలసంధిపై అమెరికా తిరిగి పట్టు సాధించింది. అయితే రెడ్ సీని హౌతీలు తమ అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లలో ముడి చమురు ధరలు బ్యారెల్ $100కు ఎగబాకింది. మే తర్వాత తిరిగి ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. కాగా గురువారం కేవలం ఒకే ఒక్క చమురు ట్యాంకర్ హార్మూజ్ నుంచి బయలుదేరిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. మొత్తానికి చూస్తే పరిస్థితులు మరోమారు అదుపు తప్పేలా ఉన్నాయి. ఎర్ర సముద్రం నుంచి ఆయిల్ ట్యాంకర్లు రాకపోకలను హౌతీలు నిలిపివేయడంతో గ్లోబల్ మార్కెట్లో చమురు $100కు పలికింది. మరోపక్క బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్హామ్ గల్ఫ్లోని తమ బేస్లను అమెరికాను వాడుకునేందుకు అనుమతించడంతో పరిస్థితి మరోమారు అదుపు తప్పేట్లున్నాయి. ఇక ఇరాన్ ఇటు అమెరికా అటు బ్రిటన్తో ఏకకాలంలో తలపడాల్సి రావచ్చు అనేది డిప్లొమాటిక్ సర్కిల్స్ వినిపిస్తున్న టాక్.